అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాండి. సేమియా పాయసం ఏంటి పొద్దున్నే అనుకుంటున్నారా? ఈరోజు మా బావగారిది 3వ సంవత్సరంకి ఉందండి. దానికోసం అని చెప్పేసి నేను కొంచెం సేమియా పాయసం కొద్దిగా పులిహార చేసుకెళ్దామని చెప్పి చేస్తున్నా. 10ంటికి పూజ ఉందని చెప్పేసి. సన్న సేమియా అండి, అది నాకు పేరు గుర్తు రావట్లేదు. ఎక్కువ వాడుతుంటాం కానీ అది సేమియా వాడుతుంటాము, అది చేస్తున్నా ఈరోజు. ఎప్పుడు నార్మల్ సేమియా చేసేవాళ్ళం, ఈరోజు అయితే అది చేస్తున్నా. ముందుగా నేను సేమియాలు వేయించి పెట్టేసుకొని జీడిపప్పు సేమియా అన్నీ ఏం చేసుకుని నెయ్యిలో పక్క పెట్టేసుకున్నా అండి. ఆ తర్వాత పాలు పోసేసాను. పాలు కొద్దిగా మరి అదే బౌల్లో కాబట్టి కొంచెం మనకు సేమియా సన్న సేమియా కాబట్టి కొద్దిగా ముక్కలుగా ఇరిగిపోతుంది కదా వేయించుకున్నప్పుడు. ఆ ముక్కలుగా ఉండిపోయినా సరే నీళ్ళు ఏమవుతుంది, పాయసమే కదా అని చెప్పేసి వదిలేసి పాలు పోసాను అనమాట. ఆ పాలు మరుగుతప్పుడు పంచదార నేను 1.5 కప్పు పంచదార వేసానండి. సేమియా అది 1 కప్పు అంటే కొలతగా వేసుకోవాలి సేమియాలు. నేను కొలతగా వేసుకోకుండా మామూలుగా అందాజు వేసాను. దానికి సరిపడంత నేను 1.5 కప్పు పంచదార వేసాను. 1/2 లీటర్ పాలు పోసానండి. మంచిగా ఇప్పుడు ఏంటి తొందరగా మగ్గిపోతాయి. పాలు మరిగినాక మొత్తం పంచదార అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో సేమియా వేసేసుకొని కలిపేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. సేమియా అంటే ఆ సేమియా అయితే కొంచెం ఉడుకుతుంది, ఇది అంత టైం కూడా పట్టదు. వేసినాక ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ కట్టేసుకుందామంటే అంతే. ఎక్కువ టైం పట్టి మరీ ముద్దగా అయిపోతుంది. కొంచెం పాలు అయితే కాసి పక్క పెట్టేసాను. ముందుగా నేను వేసి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి వేసేసుకున్నా. పాలు కూడా కాసి పెట్టానంటే కొద్దిగా గట్టి పడేటప్పుడు వేసుకుందామని చెప్పేసి. ఇప్పుడైతే లూజ్గానే ఉంది. కొద్దిసేపు ఉన్నాక వేసుకుందామని చెప్పేసి పక్క పెట్టేసుకున్నాం. అయినా కొన్ని పోసి పక్క పెట్టేసుకుందాం. పాలు పంచదార అన్నీ వేసేసుకున్నాం కదా, సేమియా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పాయసం అంతా రెడీ అయిపోయిందండి. స్టవ్ పెట్టేసుకొని చల్లారిన తర్వాత బాక్స్లోకి స్టోరేజ్ చేసి పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళక కుదిరితే